हेलो, नमस्कार अंडी, ఎలా ఉన్నారు? वेलकम बैक टू माय चैनल। जैसे कि हमने लास्ट वीडियो में देखा था कि जिनके पास टाइम नहीं है तो वो रेडीमेड लक्ष्मी जी की मूर्ति लगा के పూజ कर सकते हैं। అంటే ఎవరి దగ్గర అయితే టైం లేదో వాళ్ళేమో లక్ష్మీదేవి విగ్రహము డైరెక్ట్గా అంతా డెకరేట్ చేసింది పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు। ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదా। आप जो वीडियो मैं అప్లోడ్ कर रही हूँ అదేంటంటే మీరు మీరు మీ సొంతంగా మీ చేతులతో చేసుకోవడము, అంటే చీర అంతా చుట్టుకొని కలశానికి చీర చుట్టుకొని తర్వాత ముఖాన్ని అలాగ అలంకరించడము, దానికి ఏమేమి కావాలో అవి నేను ఈ వీడియోలోన చూపించబోతున్నాను। तो इस वीडियो में जाने से पहले मैं आपका ज़्यादा टाइम वेस्ट ना करते हुए सबसे पहले मैं जो है जो चीज़ें मैं दिखा रही हूँ उनकी प्राइस लिस्ट के साथ मैं आपको क्विक रिव्यू दे देती हूँ। సరేనండి, మీరు ఈ వీడియోలో వెళ్ళక ముందు చూడండి, ఈ బనానా ట్రీది డిఫరెంట్ రేట్స్ ఉంది। 10 ఇంచ్ది 2700, 12 ఇంచ్ది 3350, 16 ఇంచ్ది 4500, 20 ఇంచ్ది 6500। తర్వాత ఈ కమలము, అమ్మవారికి వెనకట్ల కమలం ఉంటుంది కదా అది। తర్వాత ఇవి వాల్ డెకరేషన్ది, ఇదేమో 595। ఇంకా బొట్టులండి, బొట్టులేమో కళ్యాణ తిలకం 20 రూపాయలు। మిగతావన్నీ చూసుకుంటే ఇవన్నీ మీరు చూసుకుంటే ఇవేమో మీకు అన్నీ 10 రూపీస్ పడుతుందండి ఈచ్। ఇవన్నీ 5 రూపీసు। ఇవి ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి, 40 రూపీస్ పడుతుంది। కాళ్ళది చేతులది నాకు వెండర్ ఇంకా ప్రైస్ ఇవ్వలేదండి, నేను ఇచ్చాక మీకు అప్డేట్ చేస్తాను। ఇదేమో హాఫ్ క్రౌన్ అండి, ఇది 850కి వస్తుంది। ఇది మొగ్గ ఆర్చ్ అండి, క్రౌన్ వెనకట్ల ఆర్చ్ ఉంటుంది కదా అందుకే క్లారిటీ తీసుకొని పెట్టాను। 850 బొట్టు ఆర్చ్ అండి, అది 800। దాని తర్వాత హాఫ్ క్రౌన్లో ఒక వెరైటీ 475, హాఫ్ క్రౌన్లో ఇంకొక వెరైటీ 500, హాఫ్ క్రౌన్లో ఇంకొక వెరైటీ 350, ఇంకా స్మాల్ క్రౌన్ ఏమో 550, జ్వాల ఆర్చ్ ఏమో మీకు 1000 రూపీసు। తర్వాత ఇక్కడ ఒకటి లోటస్ ఆర్చ్ ఏమో మీకు 600 రూపీసు, మంగళసూత్రం ఏమో 300 రూపీసు। ఓకే, ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాను। ఓకే అండి, నేను మీకోసము ఒక అరటి చెట్టు కరెక్ట్గా రెడీ చేశాను, అది మీరు వీడియోలో చూడొచ్చు। देखिए किस तरह से है। ओके, ये नीचे देखा जाए तो उसके बाद ये केले का गुच्छा, ओके, इस तरह से इसकी पत्तियाँ और ये सब। సో దీనికి అసెంబుల్ చేయడం కూడా చాలా ఈజీ। బట్ బిఫోర్ దాట్ నేను మీకు ఒకటి చూపించబోతున్నాను। ఇది గమ్ము, ఇదేంటంటే మీరు అన్నిట్లో దేవుడి విగ్రహాల్లో అన్నిటికీ వాడుకోవచ్చు। ప్రస్తుతానికైతే నేను ఇది మీకు స్టిక్ చేసి చూపిస్తాను, జస్ట్ ఫర్ ప్రైసింగ్ పర్పస్కి। మన బనానా ట్రీ ఏ ఇంచులు ఎన్ని ప్రైస్లు అని క్లారిటీ కోసం మీకు తెలుస్తుంది కదా। ఓకే, సో ఈ ఒక ఆకుల్ని కూడా ఎలాగ పెట్టాలి, ఈ ఒక్కొక్క ఆకు ఇలాగ విడిగా సపరేట్గా వస్తుందండి, చూసారా? సేమ్ మీకు సిల్వర్ లాగే ఉంటుంది సేమ్। దాని తర్వాత దీనికి క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ। కోల్గేట్ టూత్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో పొడిగా మీరు క్లీన్ చేయండి, వాటర్ వేసి వాష్ చేయడము అలా చేయకండి। వెంటనే ఎలాగైతే మీరు బయట పెడితే నల్లబడిపోతుందో ఇది కూడా సేమ్ అలాగే నల్లబడిపోతుందండి। देखिए ये जर्मन सिल्वर जो है अभी मार्केट में नया आया है, ये सेम चांदी के जैसा ही है। चांदी को जैसा काला पड़ जाता है हवा से रिएक्ट होने के बाद, तो ठीक है, उसको हम जैसे कोलगेट टूथ पाउडर से धोते हैं तो इसको भी वैसे ही धोना है। अपना ये लिक्विड विम या फिर सबीना वगैरह लगा के मत धोइएगा। ओके, तो इसकी शाइनिंग और इसकी मेंटेनेंस भी सेम चांदी के जैसे ही है। ओके, तो इसमें जो है डिफरेंट इंचेस आते हैं। 10 इंच का 2700 है, 12 इंच का 3350 है, 16 इंच का 4500 है और 20 इंच का 6500 है। सो इस तरह से है, तो आप देख सकते हो। ओके, आई होप इट्स क्लियर है। ये केले का वो जो होता है, एंड
దీనిది మీరు హైట్ కూడా చూడొచ్చు, దాదాపు 12 ఇంచులండి ఇది. ఓకేనండి. సో ఇలా ఉంది. నిన్న మనము చెరుకు చెట్టు చూసాము, ఈరోజు ఏమో అరటి చెట్టు. चलिए अब अपनी नेक्स्ट आइटम पे चले जाते हैं. ये जो है ఇది చిన్నదండి, ఈ ఆర్చ్ చూస్తే మీరు. ఓకే, ఐ థింక్ నేను కొంచెం డిస్టెన్స్కి వస్తే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. ఓకే, చూస్తున్నారా? ఐ థింక్ నౌ ఇట్స్ క్లియర్. ఇదేంటంటే మీకు ఆర్చ్, ఓకే. సో ఇది ఇలాగా వెనక కిరీటం వెనక భాగంలో వస్తుంది ఈ ఆర్చ్. ఇప్పుడు కొబ్బరికాయని మనం సెట్ చేస్తే, కలశం మీద కొబ్బరికాయ సెట్ చేస్తాం కదా, సో దానికి వెనకాల ఇలా పెట్టేస్తే ఉండిపోతుంది. లేదు అంటే మేము మీకు ఇలాంటివి థ్రెడ్స్ లాగిస్తాము, మార్కెట్లో ఈజీగా దొరికిపోతాయి. ఈ అయినా కాకపోయినా ఇప్పుడు ఎలాగా మార్కెట్స్ క్లోజ్ కదా, సో మేము మీకు పంపిస్తామండి మీరు ఆర్డర్ చేసేటప్పుడు. ఓకే, ఇది లోటస్ ఆర్చ్ చూస్తున్నారు కదా, దీని ప్రైస్ 600. ఇది చిన్నదానికైతే కరెక్ట్గా సెట్ అయిందండి. సో మెజర్మెంట్ తీసుకోవడానికి అవసరం లేదు, కానీ స్టిల్ నేను మీకు క్లారిటీ కోసం తీసుకుంటున్నాను. దాదాపు 14 ఇంచుల వరకు వస్తుందండి. ఒక నిమిషము, मेजरमेंट की ज़रूरत तो नहीं है क्योंकि डायरेक्टली मैंने वो निकाल के दिखा दिया है. ये तकरीबन 6 इंच तक तो आ ही रहा है. ठीक है, और ऐसे भी देखी जाए तो विड्थ भी 5.5 इंच के करीब है. ठीक है, तो ये कुछ इस तरह से दिखता है और इसकी प्राइसिंग. चलिए नेक्स्ट आइटम पे. ఇప్పుడు మనది నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మొగ్గ ఆర్చ్ అండి. ఈ ఒక డిజైన్ పేరు మొగ్గ ఆర్చ్. ఐ థింక్ మీకు ప్రైస్ క్లియర్గానే కనిపిస్తుంది. కొంచెం బ్లర్గా ఉన్నట్టుగా ఉందండి, ఒక్క నిమిషం. ఓకే, ఇదేమో మొగ్గ ఆర్చ్ అండి. సో ఇది మీకు ఇలా కనిపిస్తుంది, దగ్గర నుంచి చూడొచ్చు. कितनी अच्छे से नक्काशी की है. थोड़ा सा ये आई थिंक ब्लर हो रहा है. आई थिंक आई डोंट नो व्हाई माय कैम इज़ नॉट एबल टू पिक अप टुडे. हाँ, तो इस तरह से है, आप देख सकते हैं ये वर्क वगैरह. ఇలా ఉందండి. బ్యూటిఫుల్ కార్వింగ్ చేశారండి, అంతా మొత్తం హ్యాండ్మేడ్. ये पूरा हैंडमेड है. ठीक है, दिखने में भी बहुत सुंदर है. मैंने पहले एक इसको लगा के दिखाया था ना कि आर्च एग्जैक्टली लगाने पे कैसे दिखाई देता है, तो एक और बार मैं दिखा देती हूँ. दिस हाउ ये इस तरह से दिखाई देता है. ठीक है, थोड़े डिस्टेंस पे भी दिखा रही हूँ, इस तरह से दिखाई देता है. और इसकी प्राइसिंग है 850 रुपीज़. ओके, और इसकी भी एक बार हम मेजरमेंट बता देते हैं आपको कैसी है. सो ये देखिए 6.5 ఇంచ్, 6.5 ఇంచులు పొడుగండి. ముందుది చూసారనుకుంటాను, వెడల్పేమో సేమ్ అంతే, ఇంచుమించు 7 ఇంచుల వరకు వచ్చింది వెడల్పు. चौड़ाई इसकी 7 इंच की है, क्राउन की लंबाई जो है 6.5 इंच की. चलो अब अपने हम नेक्स्ट क्राउन पे चले. ओके, क्राउन नहीं, आई एम सॉरी, ये बुट्टू आर्च है. आर्च है वो जो पहले मैंने बोला था क्राउन है. क्राउन नहीं, एक्चुअली इसको आर्च बोलते हैं. ठीक है, क्राउन जो है वो दूसरा होता है. मैं अभी एक और क्राउन है, उसके दिखाने के बाद दिखाऊंगी. एक और सॉरी आर्च है, उसके दिखाने के बाद दिखाऊंगी. మై గాడ్, कितना కన్ఫ్యూజన్ हो रहा है मुझे. ఓకే, ఇది ఇలా కనిపిస్తుందండి, చూస్తున్నారు కదా. దీని వర్క్ అంతా ఎంత క్లియర్గా అంటే మల్టీలో వచ్చింది. తో ఏ చీర కట్టుకున్నా కూడా దానికి కరెక్ట్గా, ఏ చీర కట్టినా కూడా అమ్మవారికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. దీని ప్రైస్ 800. దీనిది ఒకవేళ మెజర్మెంట్ తీసుకుంటే
చూడొచ్చు కదా, దాదాపు 5.5 వస్తుంది. 5.5 के हिसाब इसकी जो है लंबाई है. चौड़ाई जो है 7 के करीब आ रही है. వెడల్పు 7 ఇంచులు, పొడుగేమో 5.5. చూసారండి. సో ఇలా ఉందండి మన ఆర్చ్. ఇదొక దీన్ని బొట్టు ఆర్చ్ అంటారు, ఎందుకంటే డిज़ाइन ఏమో అంతా బొట్టులాగే వచ్చింది. एक्चुअली इसको बिंदी आर्च बोलते हैं क्योंकि इसका डिज़ाइन जो है ऑलमोस्ट ये बिंदी के इसमें ही आया हुआ है. ठीक है, अब हम ये नेक्स्ट आइटम पे चले जाते. ये है ज्वाला आर्च. आप देख सकते हैं ज्वालाएं आ रही है. पता आई डोंट नो यू नो, ये दिखने में तो कुछ ऐसा लग रहा है कि लोटस के जैसा ही है, कमल के फूल के पंखड़ियों के जैसा है, बट पता नहीं. हाँ, एक एंगल से देखा जाए तो ऐसा भी लग रहा है कि जैसे वो आग की लपटें जैसे आती है ना, तो वैसा है. దీని పేరు జ్వాలా ఆర్చ్ అండి. అదే నాకు అర్థం కావట్లేదు ఎందుకు జ్వాలా ఆర్చ్ అని పెట్టారు. అంటే మంటల్లాగా వస్తుంది ఒక యాంగిల్ నుంచి చూస్తే, అలాగే అనిపిస్తుంది. ఇంకొక యాంగిల్ నుంచి అయితే తామర పువ్వు మొత్తము ఆ పువ్వు రేకులన్నీ కనిపిస్తున్నాయండి. ఓకే, ఇలా ఉంది. సో ఒకసారి దీనికి మెజర్మెంట్ చూసేద్దాము. దాదాపు 7 ఇంచుల వరకు ఉంది పొడుగు. चौड़ाई सॉरी लंबाई जो है 7 इंच तक है और चौड़ाई जो है 7.5 ही. వెడల్పేమో 7.5 అండి. ఇది పెద్దదండి. సో నేను పెద్దదానికి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఇలా ఉంటుంది. ఓకే, అండ్ చిన్న ఫేస్కి పెడితే చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మనం ఏంటంటే ఇది మీడియం ఫేస్కి పెట్టుకోవచ్చండి. మీడియం ఫేస్కి అయితే ఇది కరెక్ట్గా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర అయితే ఉన్న 2 साइज़ులు మీకు చూపించాను. मेरे पास 2 साइज़ेस जो हैं उससे मैंने दिखाने की कोशिश की है कि ये बड़े में भी ठीक ही लग रहा है. आई थिंक एक बार मैं ये देखिए, बड़े में भी ठीक ही लग रहा है और मीडियम साइज़ में एक्चुअली ये परफेक्ट बिठेगा. ओके, इससे थोड़ा सा जो छोटा होता है, ये इसके जो थोड़ा सा छोटा साइज़ होता है उससे वो एकदम परफेक्ट बिठेगा. तो ये हो गया आज. तो अभी नेक्स्ट जो है हमारा सेक्शन वो है क्राउन का. तो क्राउन में चलते हैं एक बार. ओके, ये है क्राउन जो थोड़ा बड़ा साइज़ का है, बिग क्राउन है एंड इसकी प्राइसिंग 850. आप इसकी कार्विंग भी देख सकते हो. ये जो है हाफ క్రౌన్ है. దీని పేరు హాఫ్ క్రౌన్ అని పెట్టారండి. ఎందుకంటే మీరు చూడొచ్చు, అంటే మొత్తం కంప్లీట్గా వెనక నుంచి కూడా రాలేదు, హాఫ్గా వచ్చింది కాబట్టి హాఫ్ క్రౌన్ అని పెట్టారు. సో ఇది దీనికి కరెక్ట్గా సెట్ అయినట్టుగా ఉంది. చూసారా? ఓకే, అండ్ దీనికి ఒకవేళ మీరు ఇక్కడ గమ్ పెట్టేస్తే కూడా కరెక్ట్గా ఉంటుందండి. చూడండి, ఈ గమ్వి 2వి ఇలాగ పెట్టాను. సో జస్ట్ దీన్ని ఇలాగా మీరు పేస్టింగ్ చేస్తారనుకోండి. ఓకే, జస్ట్ ప్రెస్ చేసేస్తే అలాగ ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ సపోర్ట్ కోసం మీరు కొబ్బరికాయని కూడా కట్టచ్చు. అండ్ దీని వెనకట్లా చూపించాను కదండి, చిన్న ఆర్చ్ ఒకటి లేదా మామూలు వేరే ఆర్చ్ ఏదైనా నాకు కొంచెం అందుబాటులో ఉన్నది చూపిస్తున్నాను. సో కొంచెము ఇలాగా చూసారా, ఇలాగా కనిపిస్తుంది. देखा आपने किस तरह से. मैं ये एक इसलिए दिखा रही हूँ ताकि जस्ट आपको आइडिया आ जाए कि किस तरह से क्या चीज़ यू नो हम सेट कर सकते हैं, कैसे सेट कर सकते हैं, कैसे यूज़ कर सकते हैं करके. బాగా కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఆ గమ్ము పెట్టిన వల్ల. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అది జస్ట్
సపోర్ట్ కోసమేని ఇలాగంటే మళ్ళీ మీరు కొంచెం నిగడారంటే ఇలా వచ్చేస్తుంది ఈజీగా. సో అమ్మో ఇది అతికిపోతుంది గల పర్మనెంట్ గల అలా ఏం కాదు. పూజకి 3 రోజులు ఎంతో పెట్టేసిన తర్వాత తీసివచ్చండి. సో ఇంకా ఏం మార్క్స్ కూడా ఉండవు. ఇదిగోండి చూసారా చూసారా ఇక్కడ ఏమైనా మార్క్స్ కనిపిస్తున్నాయా? ఒకవేళ ఇక్కడ కూడా నేను తీసాను అనుకోండి, ఏ మార్క్స్ ఏం కనిపించవు. జస్ట్ కొంచెం ఒకసారి ఇలా ఇలా అనేస్తాను చూడండి. ठीक है, इतना नीट से है तो कुछ मार्क्स वगैरह भी कुछ नहीं पड़ते, तो एकदम साफ़ सफाई से हो जाता है. और जब आप ऑर्डर करेंगे ये क्राउन का तो ये गम जो है हम आपको भेज देंगे, बिकॉज़ जनरली तो ये हार्डवेयर शॉप में मिल जाता है, बट स्टिल आपको अभी कोरोना के चलते दुकान में अवेलेबिलिटी होगी नहीं होगी, क्योंकि वो सबसे बड़ा टेंशन है. तो इस तरह से आप स्टिक कर दीजिए तो एकदम जस्ट फ्रैक्शन ऑफ सेकंड्स में हो जाएगा. तो चलिए अब इसकी साइज़ पे चले जाते हैं एक बार. तो ये जो है मैंने वो सबसे छोटे फेस पे दिखाया था, అందరికంటే చిన్న ఫేస్ మీద చూపించానండి మీకు. ఈ మీడియం సైజ్ కూడా మీకు బాగానే సెట్ అయిపోతుంది. బట్ ఫర్దర్ మీ క్లారిటీ కోసము 5 ఇంచెస్కి 2 ఇంచెస్ తక్కువ అండి ఇది పొడుక్కి, చూడొచ్చు. ఓకే, అండ్ వెడల్పేము చौड़ाई जो है इसकी 4 इंच लगभग 4 ఇంచులండి వెడల్పు, 4 ఇంచులు మీరు చూడొచ్చు. ఇప్పుడు మనము నెక్స్ట్ క్రౌన్కి వెళ్ళిపోతాము, మీడియం క్రౌన్కి. ఇది మీడియం క్రౌన్ అండి. ఇది ఒక డిజైన్ 700 రూపీస్. చూసారా ఎంత బాగుంది. दिखा आपने अभी? हाँ अभी क्लियर दिख रहा है, कोई ब्लर वगैरह नहीं है. ये थोड़ा कैमरा जो है ये ऐसे है तो लाइट ग्रीन है, बट कैमरे में थोड़ा ब्लैकिश आ रहा है, पर ब्लैक नहीं है. ఇది కొంచెము బ్లాక్గా చూపిస్తుందండి. బ్లాక్ కాదు యాక్చువల్లీ, అది కుంకుమ కలర్ మెరూన్. ఓకేనండి. సో ఒకవేళ దీనికి పెడితే చాలా చిన్నగా ఉంటుంది. చూసారా చిన్న సైజ్ది. సో ఇది మీకు ఫిట్ కావట్లేదు. దీనికి నేను ఉన్న వాటిలో చిన్న సైజు తీసుకున్నాను. सो देखा आपने, अगर ये जो है आई थिंक घर की जो छोटी छोटी मूर्तियाँ होती हैं उन पे आएंगी, छोटी भी नहीं थोड़ी बड़ी मूर्तियाँ. ओके, क्योंकि देखा अभी मैंने इसको लगाया तो बिल्कुल सेट नहीं हुआ, बट पहले वाला जो लगाया तो एकदम सेट हो गया. तो ये चीज़ बहुत मायने रखती है कि चीज़ प्यारी है, ले ली हमने, फिर उसके बाद इस्तेमाल कुछ नहीं हुआ तो बेकार. तो पैसा ही होता है, आपका हो या मेरा हो. इसीलिए मैं नहीं चाहती कि किसी का भी पैसा जो है वेस्ट हो. जस्ट खूबसूरती के तौर पे लेके और रख लिया, वैसा ना हो. ठीक है. सो दिस इज़ हाउ इट लुक्स. ये इसका प्राइस है 700. और अगर आपको घर की मूर्ति के लिए चाहिए, इंట్లో ఏదైనా వినాయక చవితి में, नहीं तो गणेश अपना ये जन्माष्टमी में, तो इसकी चौड़ाई जो है 3.5 इंच की है. పొడిగేమో 3.5 ఇంచులు, వెడల్పేమో 3 ఇంచులు. ओके, सो दिस हाउ इट लुक्स. एंड नेक्स्ट आर्च पे चले जाते हैं. अच्छा, हमारा अगला हाफ क्राउन जो है वो इस तरह का है. आप इसकी कार्विंग वगैरह भी देख सकते हैं कितनी बारीकी से किया हुआ है. और ये जो है थोड़ा आपका स्मॉल साइज़ में ही आ जाता है. और इसका प्राइस है आपका 550. आई डोंट नो वेदर यू आर एबल टू फिगर आउट द प्राइस और नॉट. ठीक है, तो इस तरह से देखिए. और इसका इंच का भी देख लेते हैं. ठीक है, तो ये आपका है 2.5 इंच का, 2.5 इंच की लंबाई है, 2.5 इंच పొడుగు, అండ్ దాదాపు 3 ఇంచు వెడల్పు. సో మీరు చూడొచ్చు 3 ఇంచులుగా వెడల్పు ఉంది. సో दिस हाउ इट्स लुक्स. ठीक है, अभी नेक्स्ट क्राउन पे चल. ओके, हमारा अगला आइटम है ये वाला, ये क्राउन. ये भी హాఫ్ క్రౌన్ ही है, ఇది కూడా హాఫ్ క్రౌన్ అండి. మీరు దీని వర్క్ మొత్తము చూడొచ్చు.
సో దీని ప్రైస్ ఐ థింక్ మీకు విజిబుల్గానే ఉంది, 500. ఓకే, సో దీనికి ఇంచెస్లో చూసుకుంటే 2.5 ఇంచు, పొడుగేమో దాదాపు 3 ఇంచెస్ ఉంది. ओके, सो 2.5 इंच की लंबाई है, 3 इंच की चौड़ाई है. तो इस तरह से है कुछ आपका मुकुट, आप देख सकते हो. ओके, तो अब हम अपनी नेक्स्ट आइटम पे चले जाते हैं. हमारा नेक्स्ट आइटम है एक और मीडियम साइज़ में ये क्राउन आ जाता है. ये भी ఇది కూడా మీడియం సైజులోనే ఉందండి. ఈ క్రౌను మీరు చూడొచ్చు. దీని వర్క్ కానీ స్టోన్ వర్క్ కానీ మొత్తము క్వాలిటీ, ఇది మొత్తము హ్యాండ్ మేడ్ అండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇది హ్యాండ్ మేడ్, మిషన్ మేడ్ కాదు ఇది. ఓకే, సో మీరు అమ్మవారికి అయితే చిన్నది చేస్తున్నారంటే ఓకే, కానీ కొంచెము ఇప్పుడు ఆ ఫేసెస్ చూపించాను కదా, నా దగ్గర అయితే జనరల్గా ఇప్పుడు 2 సైజులు ఉండేవి, ఆ 2 సైజులో చూపించాను. నాకు తెలిసి 4 సైజులో వస్తాయి. నా దగ్గర అంతా కొన్ని ఇంకా చిన్నవి కూడా వస్తే మీ దగ్గర ఉంది అంటే అప్పుడు ఈ కొలతలు బట్టి మీరు చూసుకోవచ్చు వస్తుందో లేదో. ఓకే, సో ये जो है 3 इंच की लंबाई है, 3 इंचल పొడుగు ఉంది, और 2.5 इंच की चौड़ाई है, 2.5 ఇంచులు వెడల్పు ఉంది. చూడొచ్చు. దీని ప్రైస్ ఏమో 475 అండి. ఇప్పుడు మనము నెక్స్ట్ క్రౌన్, లాస్ట్ క్రౌన్కి వెళ్ళిపోదాం, హాఫ్ క్రౌన్కి. ఇప్పుడు మన లాస్ట్ చిట్టి క్రౌన్ అండి. ఇవి అయితే నాకు తెలిసి విగ్రహాలకి, ఇంట్లో ఉన్న విగ్రహాలకే వచ్చేస్తుంది, అంత చిన్నగా ఉంది. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్, यू नो. एंड आप क्वालिटी वगैरह देख सकते हैं. ये पूरा అంటే ఇది మొత్తం చేతులతో చేసిందండి. ఓకేనా మనకి. సో इसका आप धागे भी लगा के कर सकते हैं, तो इस तरह से है. इसकी भी देख लेते हैं लंबाई कितनी है. 2 इंच की लंबाई है, ठीक है, और चौड़ाई 2 इंच, 2x2. చూసారా, దీని పొడుగు వెడల్పు రెండు మనకి 2x2 వచ్చిందండి. अरे बाप रे, इतना टाइम हो गया, आपने किसी ने लाइक नहीं किया मेरे वीडियो को. अरे कमाल है, मैं आपके लिए इतनी मेहनत से वीडियो बना रही हूँ, आपने लाइक नहीं किया. प्लीज़ लाइक करो, सब्सक्राइब करो, शेयर करो, ताकि जिसको भी यूज़फुल है उस तक पहुँच पाए. అర్థమైందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు నేను చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయలేదా, షేర్ చేయలేదా? ఓకేనా. ఇవేమో హస్తాలండి. తామర పువ్వు పట్టుకొని లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా, అవి. సో దీనిది కూడా పొడుగు చూసేస్తాం. పొడుగు చూసినా కూడా అంటే ఇది ఓన్లీ ఫర్ మీకు ఇన్ఫర్మేషన్ కోసము. ఏ హైట్కి అమ్మవారు ఉన్నా కూడా వచ్చేస్తుందండి. దాదాపు ఇది 9.5 ఇంచులు ఉంది. లంబాయి जो है इसकी 9.5 इंच की है. నేను ఒకసారి ఒక విగ్రహానికి అయితే మీకు పెట్టి చూపిస్తాను యాక్చువల్గా ఎలా కల్పిస్తుంది అని. ఒక నిమిషము. हमारा अगला आइटम है ये सुंदर सुंदर हाथ, ठीक है, आप देख सकते हैं कि किस तरह से हैं. ओके, ये थ्रेड्स जो हैं हम आपको बांध के देंगे. ఈ చేతులది మీకు సపోర్ట్ కోసము తాళ్ళు ఇలా కట్టేసిస్తామండి. 2 చేతులు. ఓకే, ఇలా కనిపిస్తుందండి. ओके, इसका भी प्राइस मुझे ठीक से पता नहीं. मोस्ट प्रॉब्ली मैं कोशिश करूँगी डिस्क्रिप्शन बॉक्स में डालने के लिए. तब तक वेंडर से रिप्लाई आ जाता है. अदरवाइज़ ऑल्सो यू कैन कॉन्टैक्ट मी ऑन फॉर ऑर्डर एंड बुकिंग एंड क्वेरीज 8688 43371. ठीक है, ये है. और अपना नेक्स्ट आइटम जो है ये दोने, ఇవి పాదాలు అంటారు, అమ్మవారి పాదాలు. बेसिकली आप गणपति केस में भी रख सकते हैं, किसी में भी, कृष्ण केस में भी. ఇవి పాదాలు అంటారండి. చిన్న చిన్న పాదాలండి ఇవి. మీరు చూడొచ్చు ఎలా ఉన్నాయి. సో వీటివి మెజర్మెంట్ చూసుకుంటే మనము इसका अगर मेजरमेंट देखा जाए तो ये जो है 2.5 इंच के करीब, 2 इंच के करीब है.
ఓకే. సో ఇలా ఉందండి. 2 ఇంచ్ పొడుగుతో ఇంకా సంబంధం లేదు, ఎందుకంటే ఇవి చిన్నవే కాబట్టి. అవును, చేతులవి మర్చిపోయాను కదా. చేతులవి ఇవి చిన్నవండి. బేసికలీ మీకు ముందు వీడియోలో చూపించాను కదా, ఇవి అన్ని ఇంచులకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. సో డోంట్ వరీ. మన 9 ఇంచెస్ నుంచి 22 ఇంచెస్ వరకు ఇవే చేతులు సరిపోతాయి. సో नीड नॉट टू वरी ऑन दैट कि आएगा नहीं आएगा, क्या है कैसा है, टेंशन है, ठीक है। और इसका जो वॉल डेकोरेशन का जो प्राइस है वो 595 है। సో కుచ్ आपका इस तरह से ఒకసారి దేవిని పెట్టిన తర్వాత మనము కరెక్ట్గా దేవిని అమ్మవారిని పెట్టిన తర్వాత గాడ్కి కొంచెం అటు ఇటు డెకరేషన్గా పెట్టచ్చండి. సో ఇలాగ ఉంటాయి, మంచిగా కనిపిస్తుంది ఒకసారి పెట్టుకునేక. వీలైతే ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు నో హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్, ఐ విల్ మేక్ అ వీడియో ఆన్ దిస్. ఎలాగా వరలక్ష్మి రథము అదే అమ్మవారి పూజ వస్తుంది కదా. సో ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ అట్ మై హోమ్ అండ్ ఐ విల్ షో ఇట్ టు యూ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ లుక్స్. అండ్ వీలైతే నేను మీకు వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడు अब जो है हम अपनी अगली आइटम पे चले जाते हैं. एक्चुअली जो है वो बहुत छोटे छोटे हैं. सबसे पहले तो मैं दिखाना चाहूँगी, उसमें छोटे छोटे जो हैं बिंदी जो बोलते हैं, कल्याण तिलकम. సౌత్లో ఇది చాలా ఫేమస్ అండి కళ్యాణ తిలకం. ప్రతిదానికి మీరు వెడ్డింగ్స్ కానించి దేనికైనా మీకు మీరేనే చూపించాను కదా. ఇప్పుడు ఈ గమ్ ఉంది కదా, దీనికి ఈ గమ్ ఉంది కదా, మనము సైజ్ బట్టి చిన్నది పెద్దది తీసుకోవాలండి. ఒకవేళ మీకు అమ్మవారు ఇప్పుడు సపోజ్ ఉంది కదా ఇలాగా, సో మీరు ఇలాగా స్టిక్ చేసుకొని ఇలా పెట్టచ్చు. సో ఇలాగా ఇది కొంచెం చిన్న వాటికి పెద్ద వాటికి అన్నిటికి మంచిగా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారు కదండి ఇది ఎలా కనిపిస్తుంది అందంగా. ఓకే. అండ్ ఇవేమో దీని ప్రైస్ ఏమో 20 రూపీస్ అండి. ఓకే. మిగతావి చూపిస్తున్నాను. నేను మీకు నిన్న కూడా చెప్పాను మామూలుగా. ये देखिए, ये हम ऐसे भी पूरा लाइन से ऐसे लेकर आ सकते हैं. ओके. नहीं तो इसको जो है ऐसे भी रख सकते हैं. ఇలాగైనా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్సో 5 రూపీస్. దీనికన్నా కొంట కూడా ఇది బొట్టిగా కూడా వాడచ్చు, ఇలాగా కూడా వాడచ్చు అండి. సో ఇది కూడా చూడండి, ఇలా పెడతారు కదా అమ్మవారికి. ఇది కొంచెం కింద అయిపోయింది, యాక్చువల్లీ ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి చూసారా. ఇలా పెట్టచ్చు. లేదా మీరు ఇది 5 రూపీసేనండి దీని కాస్ట్. ఇదిగోండి ఇలాగైనా పెట్టచ్చు ఇలాగా. సో లేదా మీరు చెవులకైనా ఇలాగ స్టడ్స్ లాగా పెట్టుకోవచ్చు. 5 రూపీస్. ఇది ఇక్కడికైనా పెట్టచ్చు. సో లేదా ఈ కిరీటము మీరు ప్లెయిన్ కిరీటం తీసుకుంటున్నారు అంటే అక్కడక్కడ ఇలాగా స్టోన్స్ లాగా కూడా పెట్టచ్చు. ఇదైనా లేదా ఇదైనా మీకు వస్తుంది కదా. సో కొంచెము అది కూడా ఒక దీనిగా ఉంటుంది. సో दिखाया ना मैंने आपको किस तरह से. तो चलिए अब हम इसमें जो है देख लेते हैं कितनी वैरायटी है और क्या क्या प्राइसेस हैं. तो जैसे आप देख सकते हैं, मैं यहाँ सब जो है हाथ में रख के दिखाऊंगी आपको. ये जो है ओ गिर गया, ये जो है 10 रुपये का है. ठीक है. ये भी जो है 10 रुपये का है. और इसको स्टार बुट्टू बोलते हैं. ठीक है. ये भी जो है 10 रुपये का है, स्टार के शेप में ही है. एंड ये वाला भी जो है 10 रुपये का है. ठीक है. और ये वाला जो है ये भी 10 रुपये का. एक्चुअली ये जहाँ पे बड़े बड़े हैं
ऐसे जैसे थोड़े बड़े हैं, यहाँ पे आप ऐसे रख सकते हो, अच्छा दिखेगा ऐसे। ये देखिए మీకు అంటించి చూపించాను. దీన్ని గ్లూ గమ్ అంటారంటే. సో ఇలాగా కొంచెం అందంగా కనిపిస్తుంది. సో మీ ఇష్టము మీ क्रिएटिविटी, आपकी क्रिएटिविटी जहाँ तक आपको भगा सकती है और क्या क्या करा सकती है, वो मैंने जस्ट आपको बता दिए कि इसको हम किस किस तरीके से यूज़ कर सकते हैं. और लगे तो आप इसको ऐसे आँखों में भी रख सकते हैं. एक छोटा सा मैं रख के दिखाती हूँ, 1 मिनट, इफ़ पॉसिबल. ऐसे ये आँखों में भी ऐसे रख सकते हैं चाहे तो, बट नॉट लुकिंग गुड ऐसे आँखों के बीच में रखे तो. आई थिंक आँखें जो है नेचुरली अच्छी लगती है. ठीक है, अब हमारी अगली आइटम है कान के. 1 मिनट. अच्छा, जैसे मैं आपको बता रही थी कि हमारी अगली पेशकश है ఇయర్ రింగ్స్. మనది నెక్స్ట్ ఐటమ్ ఇయర్ రింగ్స్. జస్ట్ చూసారా, జస్ట్ నేను ఇలా స్టిక్ చేస్తాను, వచ్చేసింది. చూసారా ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఇలాగే పెట్టేస్తాను. ఏం లేదండి, ఎంత టైము పట్టదు. జస్ట్ తీసుకొని ఇలాగా అతికించిస్తే అతికిపోతుంది. రాలదు కూడా, పడదు కూడా. మీరు తీస్తేనే వస్తుంది. మామూలుగా అయితే వేరే గమ్ గన్ ఉంటే అవి ఇలా అంటించామో లేదో అలా పడిపోతుంది, కానీ ఇదైతే అలా పడదు. ठीक है, ये कुछ इस तरह से आपका दिख जाता है. और इसकी ఇయర్ రింగ్స్ की जोड़ी है 40 रुपये, 40 రూపీస్ అండి ఇయర్ రింగ్స్. మీకు ఇదే దీంట్లోన ఇయర్ రింగ్స్లోన మీకు ఇంకో మోడల్ కూడా చూపిస్తాను. ఐఎమ్ సారీ, ఒక్క నిమిషం. ये देखिए, నేను మీకు ఇప్పుడు ఇక్కడ సెట్ చేసి చూపిస్తున్నానండి. ఓకే, ఇలాగా చూసారా ఎంత నీట్గా, మనకి ఏమాత్రము కష్టం లేకుండా, టైం టేకింగ్ లేకుండా అలాగా నీట్గా అయిపోయింది. సో ఇంకో వైపు కూడా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మీకు కొంచెం దూరం నుంచి చూపిస్తాను. చూసారా ఎంత అందంగా అమ్మవారి చెవులు రెడీ అయిపోయేవి. అసలు ఈ విధంగా కూడా మనకి టైం ఉంటే మనం చక్కగా రెడీ చేసుకోవచ్చండి. అలా చేసుకుంటే ఆ ఒక ఆనందము, ఆ ఒక సంతృప్తియే వేరేగా ఉంటుంది. ఇంకా మన క్రియేటివిటీ, మనం దాన్ని ఎలాగ చేయాలి, ఏం చేయాలి అని. ఠీకే, సో ఇందులోనే ఇయర్ రింగ్స్లోనే మీకు వేరే వేరే డిజైన్స్ చూపించేస్తాను. ఈచ్ డిజైన్ ఏమో 40 రూపీసు. ఓకేనా? సో మీకు ఏది నచ్చిందో అది మీరు నాకు కొంచెం స్క్రీన్ షాట్ తీసుకొని నా నంబర్కి పంపిస్తే నేను ఫర్దర్ ప్రాసెసింగ్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను.